కాసేపట్లో విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా నావీ డే విన్యాసాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సీఎంతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాంశు పాల్గొనున్నారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి ఇటు నేవీ, అటు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వేలాది మంది ప్రజలు, నేవీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయా విన్యాసాల ప్రదర్శనను చూసేందుకు వచ్చే విధంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేట్ పీఏను విధుల నుంచి తొలగించారు. తన పీఏ జగదీష్ పై అవినీతి ఆరోపణలతో పాటు వరుస ఫిర్యాదులొచ్చాయి. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత వెంటనే జగదీష్ ను విడుదల నుంచి తొలగించేశారు. ప్రభుత్వ పథకాలకు మహనీయుల పేర్లు పెడుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పరీక్షల్లో గెలుపోటములు సహజమని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తాను 2019 ఎన్నికల్లో ఓడిపోయానని, పట్టుదలతో నిలబడి 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలిచానన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకుంటారా అని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అత్యంత విజయవంతంగా నిర్వహించిన అమ్మఒడి పథకాన్ని ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చి చెప్పేశారని, ఇంతకన్నా మోసం ఉంటుందా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. అయితే కాకినాడ సెజ్లో వాటాలను బలవంతంగా లాగేసుకున్నారనే ఆరోపణలతో ఇప్పటికే ఈ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే పలు కారణాలతో విచారణకు రాలేమంటూ ఈడీకి విజయసాయి రెడ్డి చెప్పారు. కాకినాడకు ఓషన్ క్వీన్ గోలీ శ్యామల చేరుకున్నారు. ఈ మేరకు ఆమెకు సీపోర్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఘనస్వాగతం పలికారు. ఆమె విశాఖ నుండి కాకినాడ వరకు సముద్రంలో సుమారు 150 కిలోమీటర్ల మేర గోలీ శ్యామల స్విమ్మింగ్ చేశారు. ఈ సాహస యాత్ర 6 రోజుల పాటు సాగింది. రాజమండ్రిలో మెగా ఫ్యాన్స్ సందడి నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం వేమగిరిలోని భారీ ఏర్పాట్లు చేశారు. 1,00,000 మందితో ఈవెంట్ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతిచ్చారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఒకే వేదికపై బాబాయి, అబ్బాయిని చూసేందుకు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికపైన చర్చించనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. కాళేశ్వరంపై ఎంత విషం చిమ్మినా తెలంగాణ ప్రజల దాహార్ది తీరుతోందని ఆయన అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని ప్రచారం చేస్తున్నారని, అయినప్పటికీ కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసిందన్నారు. కాళేశ్వరంలో భారీగా కుంభకోణం జరిగింది అనేది అబద్ధపు ప్రచారమే అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. బీసీలకు అనేక అవకాశాలు కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీలను పీసీసీ అధ్యక్షులు చేసిందే కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చూశారని, తాము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ తెచ్చామన్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ కు దిక్కైందన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ 42% రిజర్వేషన్ను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వీహెచ్ స్పష్టం చేశారు. హనంకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ నెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలందరూ పాల్గొనాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో సీసీ రోడ్ల పనులకు జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ ఓపెన్ ఎయిర్ థియేటర్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పాల్గొన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్లో విద్యార్థులతో కలిసి ఉదయం అల్పాహారం చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కూకట్పల్లిలోని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ 2025వ సంవత్సరం క్యాలెండర్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవిష్కరించారు. నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాన్ని నిర్భయంగా చూపుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రైమ్ 9 క్యాలెండర్ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఆవిష్కరించారు. మీడియా ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ముందుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య తెలిపారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీవారిని హీరోయిన్ జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. దేవరా చిత్రం విజయం సాధించడంతో నిన్న అలిపిరి కాలిబాటలో నడిచి తిరుమలకు చేరుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. విజయవాడ కనకదుర్గమ్మను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి ఆనం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయ అధికారులతో సమావేశమైన ఆలయ అభివృద్ధిపై చర్చించారు. భక్తులు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దర్శించుకున్నారు. గత ప్రభుత్వంలో మోపిదేవి దేవస్థానంలో అనేక అవకతవకలు జరిగాయని సింహాద్రి రమేష్ బాబు ఆరోపించారు. వాటిపై త్వరలో విచారణ చేయిస్తామని తెలిపారు. దేవస్థానం భూములు అన్యక్రాంతం అవుతున్నాయనే విమర్శలకి ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ రంగరాజాపురం గ్రామంలో కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే విజయచంద్ర భరోసానిచ్చారు. ఇటీవలే కిడ్నీ వ్యాధితో మృతి చెందిన ఇద్దరికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉద్దానం బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయో ఇక్కడ కూడా అలా అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇక గ్రామంలోనే తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. ఈ సమావేశం నుండి అధికారులు, కమిషనర్ వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అధికారులను పలు ప్రశ్నలు అడిగారు. వాటికి అధికారులు సమాధానం చెప్పారు. కానీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తమాషాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో డైమండ్ బాబు వ్యాఖ్యలకు నిరసనగా కమిషనర్, అధికారులు సమావేశం నుండి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని వరవకట్ట వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 30 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లా గంగారంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరయ్యారు. శిక్షణార్థుల వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి కవాతును తిలకించారు. అనంతరం శిక్షణా కాలంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన శిక్షణార్థులకు బహుమతులను అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని గుంపనపల్లిలోని జై భీమ్ సినిమాను తలపించేలా ఓ ఘటన చోటు చేసుకుంది. చెంచుపల్గు తండాకు చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి ఓ చెంచు కుటుంబం 15,000 రూపాయలు అప్పుగా తీసుకుంది. అప్పు తీర్చడం కోసం ఆ వ్యక్తి చెంచు కుటుంబంతో 3 సంవత్సరాలుగా వ్యవసాయ పొలంలో వెట్టి చాకరీ చేయించుకున్నాడు. అయితే ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక ఆర్టికల్ను హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 60,000 రూపాయల చెక్కును న్యాయవాదులు ఆ కుటుంబానికి అందజేశారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని సహారా ఇండియా బాధితులు రోడ్డెక్కారు. సహారా ఇండియా బాధితుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ర్యాలీగా వెళ్లి దేవిగుడి జంక్షన్లో మానవాహారం నిర్వహించారు. 10 సంవత్సరాలుగా సహారా ఖాతాదారులకు పేమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న సదరు యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని తమ డబ్బును ఇప్పించాలని కోరారు. హనంకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నుండి సమ్మక్క గద్దెల వరకు వెళ్లి రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మర్చిపోయారని స్థానిక రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరులోని ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ జంట వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యువతిని తీసుకెళ్లారంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో యువతి బంధువులపై యువకుడి బంధువులు దాడి చేశారు. ఈ క్రమంలో 6 కారద్దాలు ధ్వంసం కాగా 2కి గాయాలయ్యాయి. ఇరు వర్గాలు తాళ్లూరు పిఎస్లోని ఫిర్యాదులు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని 3 దుకాణాల్లో చోరీకి పాల్పడి 50,000 నగదును అపహరించుకొని పోయారు. పట్టణంలోని వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనంపై ఆరా తీస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలోని యాకన్నగూడెం వద్ద రాళ్లవాగు వంతెన అడుగు మేర కుంగిపోయింది. అప్రమత్తమైన అధికారులు పోలీసులు వంతెన కూలిపోయే అవకాశం ఉండడంతో నిన్న రాకపోకలను నిలిపివేశారు. దీంతో నిన్నటి నుండి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాకిండి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంతాని క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రంగా గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా మైదకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. చేసిన అప్పుల్ని తీర్చేందుకు డబ్బులు ఇవ్వలేదని తాత వీరారెడ్డి మనవడు నరసింహారెడ్డి కొట్టి హతమార్చాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తాత వీరారెడ్డిని చంపిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజ్లు రికార్డయ్యాయి. దీంతో వృద్ధుడి కొడుకు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో శ్మశానంలో పూడ్చిపెట్టిన వీరారెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి కడప వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించారు. హరినాథారెడ్డి నరసింహులు అనే 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిట్ అండ్ రన్ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డు దాటుతున్న అనిల్ అనే యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి 3 రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ నుండి ఒరిస్సాలోని బరంపూర్కు వెళ్లాల్సిన ప్రత్యేక రైలును రీషెడ్యూల్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీషెడ్యూల్ ఎలా చేస్తారని ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా 2 అదనపు బోగీలను జోడించి దాని సహాయంతో గమ్యస్థానాలకు చేర్చారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గతంలో ఇంటి నిర్మాణానికి అనుమతినిచ్చి ఇప్పుడు నిర్మాణాలు చేస్తుండగా అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని ఒంటిపై పెట్రోల్ పోసుకుంటూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. యాదాద్రి జిల్లా పెందకందూరుకూరులోని భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో 8 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. రియాక్టర్లు పేలిన వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించడంతో పెను ప్రమాదం తప్పింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో దారుణ హత్య జరిగింది. అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో క్యాబ్ డ్రైవర్ మహేందర్ రెడ్డిని కిరణ్ రెడ్డి హత్య చేశారు. రాత్రి కిరణ్ రెడ్డి మహేందర్ రెడ్డికి గొడవ జరగా ఈ క్రమంలో మహేందర్ను కిరణ్ కత్తితో పొడిచి చంపాడు. హత్యకు అక్రమ సంబంధమే కారణమని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.